జింక గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో పరిగెడుతుంది. కానీ పులి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో మాత్రమే పరిగెడుతుంది. కానీ జింక కన్నా పులి బలవంతమైంది అని మనం చాలామంది అనుకుంటాం. బలమైనది అని చెప్పి అనుకుంటాం కదా! కానీ మీ అందరూ ఒక్క విషయాన్నయితే గ్రహించట్లేదు. అదేంటో తెలుసా? జింక పరిగెడుతున్నా దాని లక్ష్యం తను చూడట్లేదు. అమ్మో! పులి వచ్చి నన్ను తినేస్తాదేమో అని చెప్పి వెనక్కి తిరుగుతూ ముందుకు పరిగెడుతూ, వెనక్కి తిరుగుతూ ముందుకు పరిగెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? జింక యొక్క వేగం తగ్గిపోతుంది. ఎందుకంటే వెనక్కి చూసుకొని పరిగెడుతుంది కదా! ముందుకు వెళ్ళిపోతే పడిపోతుంది కదా! అలాగే పులి ఎందుకు జింకని పట్టుకొని తినగలుగుతుంది? అంత తక్కువ వేగంలో కూడా తన ఏకాగ్రత అన్నది జింక మీదే ఉంది. తన గమ్యం ఏంటో తను ఆల్రెడీ మెంటల్లీ డిసైడెడ్. తాను డిసైడ్ అయ్యింది కనుక జింక మీద తన ఫోకస్ ఉంది. జింకకి తను బ్రతకాలనే ఆశ కన్నా నన్ను తినేస్తుందేమో అనే భయంతో పులి వెనక చూస్తూనే ఉంటుంది. పులి వైపు ఇలా వెనక్కి తిరుగుతుంది, చూస్తుంది. వెనక్కి తిరుగుతుంది, ముందుకెళ్తుంది. వెనక్కి తిరుగుతుంది, ముందుకెళ్తుంది. అలాంటప్పుడు ఫోకస్ తగ్గి తన వేగాన్ని తనే తగ్గించుకొని పులికి దొరికిపోతుంది. అలాగే ఒక మనిషి కూడాను తన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనేదానికన్నా తన వెనకున్నవాడు, తన పక్కన్నవాడు ఎలా ముందుకెళ్ళిపోతున్నారో వాళ్ళకన్నా నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను? అరెరే! నాకన్నా వీళ్ళెలా ముందుకెళ్ళిపోతున్నారో అనే అసూయ భావన చాలా మందిలో ఉంటది. ఆ అసూయ భావన లేని మనుషులు గమ్యానికి విజయవంతంగా చేరుతారు. వెనక ఏం జరుగుతుందో, వెనక ఏం మాట్లాడుతున్నారో, వెనక ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళెలా వెళ్ళిపోతున్నారు, వాళ్ళెలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళెలా గెయిన్ అవుతున్నారు, ఇంత ఆలోచించే కన్నా నువ్వేం చెయ్యాలి, నీ గమ్యం ఏంటి అనేది ఆలోచించిన రోజు అందరికన్నా మొదటగా విజయం సాధించేది నువ్వే. ఎప్పుడైతే వెనకవారు, పక్కవారి వైపు చూస్తావో నీ విజయం ఆగిపోతుంది. వాళ్ళ విజయం ముందడుగుకు వెళ్ళి విజయాన్ని సూచించి విజయ పతాకాన్ని ఎగరేస్తుంది. అలాగే వాళ్ళ విజయానికన్నా నువ్వేం చేయాలి, నీ గమ్యం ఏంటి అనే దాని మీద నువ్వు ఏకాగ్రత చాలించగలిగితే ఖచ్చితంగా విజయం నీదే. తెలుసుకో మిత్రమా. అవునంటారా? కాదంటారా? నాకైతే ఇది నిజమే అనిపిస్తుంది మిత్రమా.